ఒక అడవికి ఆనుకుని ఒక చిన్న సరస్సు ఉండేది. ఆ సరస్సు ఒడ్డున ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టులో ఒక పావురం నివసించేది. చెట్టు కింద చిన్న చీమల గూడు ఉండేది. అందులో చాలా ఎర్ర చీమలు ఉండేవి. ఒకసారి వేసవి కాలంలో ఎండలు ఎక్కువగా పెరిగాయి. చెరువులో నీళ్లు తగ్గిపోతూ పోయాయి. ఒకరోజు ఒక ఎర్ర చీమ దాహంతో నీటి కోసం వెతుకుతూనే సరస్సు ఒడ్డుకు వచ్చింది. కానీ తను నీళ్లు తాగబోతుండగా అకస్మాత్తుగా నీటిలో పడిపోయింది. అది బయటికి రావడానికి ఎంతో ప్రయత్నించినా తిరిగి ఒడ్డుకు చేరలేకపోయింది. ఈ పరిస్థితిని గమనించిన పావురం దానికి వెంటనే ఒక ఆలోచన తట్టింది. చీమను చూసి ఒక చిన్న ఆకును తెంచి నీటిలో వేయాలని అనుకుంది. వెంటనే ఒక ఆకును తెంచి పావురం నీటిలో వేసింది. చీమ ఆకును పట్టుకునేందుకు ప్రయత్నించి ఆకుపైకి ఎక్కి కూర్చుని ఒడ్డుకు చేరుకోవాలని అనుకుంది. ఆకుపైన ఎక్కి కూర్చుని ఒడ్డుకు చేరుకునేందుకు ప్రయత్నించింది. ఒడ్డుకు చేరుకోగానే ఆ రోజు నుంచి చీమ పావురంపై కృతజ్ఞత ప్రేమ పెరిగింది. కొన్ని రోజులు ఒకసారి ఒక వేటగాడు అటుగా వచ్చాడు. అతను చెట్టు మీద ఉన్న పావురాన్ని చూశాడు. పావురాన్ని చూసి దాన్ని ఎలా అయినా పట్టుకోవాలని అనుకున్నాడు. తన విల్లును తీసి పావురానికి గురిపెట్టాడు. అది గమనించిన చీమ వెంటనే వేటగాడి కాళ్ళని పట్టుకొని గట్టిగా కరవాలని అనుకుంది. వెంటనే చీమ వేటగాడి వద్దకు వెళ్ళి వేటగాడి కాళ్ళను పట్టుకొని కరవాలని అనుకుంది. వేటగాడి కాళ్ళను పట్టుకొని గట్టిగా కరిచింది. వేటగాడు అర్థాంతరంగా నొప్పితో విల్లును వదిలేశాడు. వేటగాడు అక్కడ విల్లును వదిలేసిన వెంటనే చాడు గట్టిగా అరవడం వల్ల పావురం వెంటనే అక్కడి నుంచి పారిపోయింది. పావురం ఈ సంఘటన అంతా గమనించింది. చీమను పిలిచి చీమకు ఎంతో కృతజ్ఞత చెప్పింది. ఒకరికి సహాయం చేయడం వల్ల మనకు కూడా ఆ సహాయం ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది. అదే ఈ కథ నీతి. అప్పటి నుంచి చీమ పావురం కలిసి